స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా మలచాలి. దాన్ని ఈ సినిమాలో చూసాం. దీని హోంవర్క్ ఎలా చేశారు, దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు మీకు ఎవరైనా ఉన్నారా స్క్రీన్ ప్లే రాసుకోవడంలో, రాయటంలో? అంటే ఇన్స్పిరేషన్ అంటే నాకు ఈ స్క్రీన్ ప్లే అనే దాని గురించి పూర్తిగా అవగాహన రావడానికి కారణం మా గురువు గారు కృష్ణవంశీ గారు. ఆయన దగ్గర నేను వర్క్ చేసినప్పుడు ఆయన ఇచ్చిన అసైన్మెంట్స్ కానీ ఏదైనా ఒక క్యారెక్టర్ చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు రియల్ లైఫ్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అనే వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి చూపిస్తూ ఉండేది ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసేటప్పుడు. సో నాకు అంటే ఒక హ్యూమన్ సైకాలజీలో ఉన్న టెంపర్మెంట్స్ అన్ని చూసిన తర్వాత రియల్ లైఫ్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ప్రాక్టికల్ కొన్ని ఐడియల్గా ఉంటాయి బుక్స్లో, కానీ రియల్ లైఫ్లో కూడా ఎలా మారుతూ వస్తున్నారు, ఎలా ఉంటుంది అనేది కూడా నాకు తెలుసుకోవడం జరిగింది. సో వాళ్ళ టెంపర్మెంట్స్ తెలిసినప్పుడు డెఫినెట్గా దీన్ని ఇంట్రెస్టింగ్గా మనం ఎలా చెప్పాలి అనేది నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. సో ఆ ఇంట్రెస్టింగ్గా నేర్చుకునే ప్రాసెస్ నేను స్క్రీన్ ప్లే చేయడం. ఈ రోజు మీ ముందుకి 100 స్క్రీన్ ప్లే బాగుంది అని చెప్పడానికి కారణం మా గురువు గారు కృష్ణవంశీ గారు.